ఎన్టీఆర్, నా నిర్మాతలు వల్లంనేని వంశీ గారు, నాని గారు, నా కెమెరామ్యాన్ చోటా గారు, ఎడిటర్ గౌతమ్ రాజు గారు, అలాగే రామజోగేశ్ శాస్త్రి గారు, రఘు పుల్లారావు, మా బుజ్జి, అందరం ఉన్నాం. ఈ ఫంక్షన్లో ఒకే ఒక లోటు, ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్. తను కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కువగా మాట్లాడను. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మీరే చెప్పండి. Ladies and gentlemen, giving you the hip hop. నిర్మాణంలో అయినటువంటి నేను, నాని గారు కలిసి ఈ సినిమా నిర్మించడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అట్లాగే మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఇంత మంచి హిట్ చేసి మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అదృష్ట చిత్రం 2 సంవత్సరాలు చాలా కష్టపడి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా 2 సంవత్సరాలు ఇదే చిత్రం మీద మరి స్టార్డమ్ ఉన్నటువంటి హీరో డైరెక్టర్ కూడా పనిచేసి వాళ్ళ యొక్క చిత్రానికి ఆదరించి ఇంత విజయాన్ని చేకూర్చినటువంటి అదృష్ట చిత్రాన్ని అన్న నందమూరి తారక రామారావు గారికి ఈ చిత్ర విజయాన్ని అంకితం చేస్తూ సెలవు తీసుకుంది. ఆ చరిత్ర సృష్టించగలిగే సత్తా ఉన్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ కోసం పుట్టిన సినిమాయే ఈ అదూర్స్. ఆ ఎన్టీఆర్ కోసమే పుట్టిన పాత్ర ఆ చారి. ఈ చిత్రాన్ని ఇవాళ సిటీలో మనం ఎక్కడ చూసిన ట్రాఫిక్ జామ్ అయితే, అదృష్ట సినిమా రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో పబ్లిక్ జామ్. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆదరిస్తున్న ఆ ప్రేక్షకులందరికీ పేరు పేరున ఎన్నో కృతజ్ఞతలు. అదృష్ చాలు, ఎందుకంటే గొప్ప అదృష్టం నాకు ఎవరికి ఎలా వస్తాయి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను, మా సినిమా ఇండస్ట్రీలో పుట్టడం చాలా గ్రేట్, చాలా పుణ్యం చేసుకుంటే పుడతాం. అదృష్ట సినిమాకి మా ఎన్టీఆర్, మా బంగారం, మా నాన్నతో చేయడం నాకు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం వినయ్. ఈ విషయంగా వినయ్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తాను, మా వంశీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటిదాకా మీరు చూసిన సినిమాలో 5 పాటలు అయిపోయి ఉంటాయేమో నా క్యాల్కులేషన్ ప్రకారం. ఇప్పటిదాకా చూసిన సినిమా ఒక ఎత్తు, రాబోయే పాట ఇంకో ఎత్తు. ఒక్కరు కాదు, అందులో ఇద్దరు ఉంటారు అందులో. అలాంటి ఒక మాస్ సాంగ్ రాసి ఇలా ఈరోజు అంటే గది 4 గోడల మధ్య కూర్చుని పాట రాసుకుంటాం. ఇలా అందరి మధ్యలో కూర్చుని ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసి అదృష్టం కల్పించిన డైరెక్టర్ వి వినాయక్ గారికి, వంశీ మోహన్ గారికి, బుజ్జి గారికి, నాని గారికి, ఎన్టీఆర్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదర్స్ మమ్మల్ని ఆశీర్వదించి ఇంత వచ్చిన మిమ్మల్ని అందరినీ చూస్తుంటే భయం వేసి మా బందరు వెళ్ళిపోవాలని ఉందండి. బందరు వెళ్ళిపోనా? ఒక్కసారి నా తరఫున మా వంశన్న, నానన్న, చోటా గారు, పుల్లారావు గారు, మా పెద్దన్న, నన్ను తీసుకొచ్చి ఇలా నుంచోబెట్టిన వినయన్న, అందరికీ నేను ఇష్టంగా పిలుచుకునే నా పెద్దన్న నందమూరి తారక రామారావు గారికి పర్సనల్గా బందరు అమ్ముతున్న ఇక్కడే ఉండి వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళతో మీతో పాటు ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చూడాలి.
ఇదే ఆర్టీసీ ప్రోగ్రాంలో ఎన్నిసార్లు నందమూరి బాలయ్య సినిమా చూసామో, ఎన్నిసార్లు మీ అందరిలాగా పేరు పెట్టామో నాకే తెలియదు. లెక్కలేనన్ని సార్లు ఇక్కడ కూర్చొని మీ అందరి పేరుకలు వింటుంటే నాకు అదే గుర్తొస్తా ఉంటుంది. బాలబాబాయ్ సినిమాకి ఇక్కడ పనున్న పోతాన్ని చూస్తా ఉంటాను. ఎన్నిసార్లు చూసి నేనే చదవలేదు నాకే తెలియదు. మళ్ళీ ఈ చోటకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. 2 సంవత్సరాలు ఆగాను ఈ కేరింతల కోసం. ఈ రోజు పడుతుంది. కడుపు ఆకలిగా ఉన్నప్పుడు మీ అందరూ కలిసి సినిమాని ఆదరించి కడుపు నిండా భోజనం పెట్టారు. 2 సంవత్సరాలు నాతో పాటు మీరు ఆగారు. ఈ రోజు మీ అందరి కడుపు నిండుతుంది అనుకున్న నిండితో లేదా బాగా నిండేసినట్టుంది. ఎనర్జీ బాగుంది మీ అందరిలో. అలాగే ఏ జన్మలో చేసుకున్న రెండవ ఇలాంటి శ్రేయోభిలాషులు అందరూ నాకు తగ్గుతూ ఉన్నారు, నా దగ్గరకు వస్తున్నారు, నాతో ఉంటున్నారు. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మా వినయన్న హ్యాట్రిక్ సాధించేశాడు. మరి అలాగే నా ప్రొడ్యూసర్లు, నా శ్రేయోభిలాషులు వంశన్న, నానన్న గురించి మాట్లాడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. అందుకే వాళ్ళ గురించి చాలా బాగా ప్రొడ్యూస్ చేశారని మాత్రం చెప్తాను. సినిమాలో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణునికి, ఈ సినిమాకి పేరు పెట్టిన మన మీడియా ప్రతినిధులకి, మీడియాకి అందరికి ఇంకోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలా కాదు ఏమిటయ్యా శాంతం నాకేయాలయ్యా ఇక్కడ ఆర్టీసీ కాన్స్టిట్యూషన్ మనందరం కలిసి ఇంకోసారి మీ అందరికీ శిరస్సు వంచుకొని పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.